హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆర్థిక పరంగా మిలిటరీ పరంగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి మీకు తెలియని 20 విషయాలు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి వీడియోను పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే మీ నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నార్త్ అమెరికా. ప్రపంచంలోనే జీడిపి ఆధారంగా చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలానికి తయారీ రంగం, ఫైనాన్స్ రంగం మరియు టెక్నాలజీ రంగం ఎంతగానో ఉంది. అమెరికా తర్వాత చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా విషయానికి వస్తే 2023 నాటికి అమెరికాలో 33.49 కోట్లతో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇందులో 88 లక్షల జనాభా కేవలం న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నారు. అమెరికా విస్తీర్ణంలో చూసుకుంటే 9.5 నుండి 10 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా ఉంది. మొదటిది 17 మిలియన్ చదరపు కిలోమీటర్లతో రష్యా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక అమెరికా ఫ్లాగ్ విషయానికి వస్తే ఎడమవైపు బ్లూ రంగులో ఉండి అందులో 50 నక్షత్రాలు ఉంటాయి. ఈ 50 నక్షత్రాలు ప్రస్తుతం ఉన్న 50 రాష్ట్రాలను సూచిస్తాయి. తరువాత తెలుపు రంగు చారలు 6, ఎరుపు రంగు చారలు 7 ఉంటాయి. ఇవి మొత్తం 13 చారలు. ఈ 13 చారలు బ్రిటిషర్లు ఏర్పరిచిన 13 కాలనీలను సూచిస్తాయి. ఎరుపు రంగు ధైర్యాన్ని, తెలుపు రంగు స్వచ్ఛతను, నీలం రంగు న్యాయాన్ని సూచిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫ్రాన్సిస్ హాప్కిన్సన్ అనే స్టూడెంట్ ఫ్లాగ్ని తయారు చేశాడు. అమెరికా వ్యవసాయంలో ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమలు, పత్తి, బార్లీ మరియు వరి వంటి పంటలను ఎక్కువగా పండించినప్పటికీ అమెరికాలో 70 నుంచి 80% ప్రజలు ఎక్కువగా బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ చేసిన ఆహారం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. అమెరికా దేశంలో 2024 నాటికి దేశవ్యాప్తంగా చూసుకుంటే 99% అక్షరాస్యత ఉంది. అంటే 100లో 99 మంది చదవగలరు, రాయగలరు. మిగతా ఒక్కరు నిరక్షరాస్యులు. అక్షరాస్యత పరంగా చూసుకుంటే ప్రపంచంలోనే అమెరికా 36వ స్థానంలో ఉంది. 1600 సంవత్సరంలో బ్రిటిషర్లు అమెరికాను తమ ఆధీనంలో పెట్టుకొని దాదాపు 175 సంవత్సరాల పాలన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన అమెరికన్ విప్లవ యుద్ధం తర్వాత జూలై 4, 1776 సంవత్సరంలో అమెరికా బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెందింది. అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ. ఇందులో ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంచే మరియు రాష్ట్ర ప్రభుత్వంచే కంట్రోల్లో ఉంటుంది. మరియు ఈ దేశంలో 50 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అమెరికా దేశంలో ప్రపంచంలోనే 4వ అతి పొడవైన నదీ వ్యవస్థ కలిగి ఉంది. దాని పేరు మిస్సౌరీ రెడ్ రాక్ అని కూడా పిలుస్తారు. అమెరికా దశాబ్దాలుగా అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత ప్రాచుర్యం పొందిన గమ్యస్థానంగా ఉంది. ఎందుకంటే దాని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్య, ఆధునికత, పరిశోధనలు, సౌకర్యాలు మరియు విభిన్న సాంస్కృతిక వాతావరణం విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారతదేశం, చైనా వంటి దేశాల నుండి కూడా విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో చదువుకోవడానికి వస్తుంటారు. అమెరికాలో సంగీతం, ఆహారం, కళ, సంస్కృతి, మతపరమైన మరియు దీపావళి, కోచెల్లా, క్రిస్మస్ వంటి పండుగలతో పాటు స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 4న ఆ దేశ ప్రజలు అందరూ కలిసి జరుపుకుంటారు. అమెరికాలో కరెన్సీని డాలర్ అని పిలుస్తారు. దానిని ఈ గుర్తుతో సూచిస్తారు. $1ను మన భారతదేశ కరెన్సీలో చూస్తే 88.31 రూపాయలతో సమానం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికా దాదాపు 420 నోబెల్ ప్రైజ్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో 143 నోబెల్ ప్రైజ్లతో యూకే రెండవ స్థానంలో ఉంది. మన ఇండియా 26వ స్థానంలో ఉంది. ఇక భాష విషయానికి వస్తే అమెరికాలో దాదాపు ఇంగ్లీష్ 75% ప్రజలు మాట్లాడతారు. స్పానిష్ భాష 15% ప్రజలు మాట్లాడతారు. చైనీస్ భాష 0.3% ప్రజలు మాట్లాడతారు. అరబిక్ భాష 2.7% ప్రజలు మాట్లాడతారు. ఫ్రెంచ్ భాష 1.8% ప్రజలు మాట్లాడతారు. కొరియన్ భాష 1.2% ప్రజలు మాట్లాడతారు. అమెరికా స్వాతంత్రం యొక్క శతవార్షికోత్సవానికి గుర్తుగా మరియు ఫ్రాన్స్ అమెరికా స్నేహానికి ప్రతీకగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రాన్స్ దేశం అమెరికాకు ఇచ్చిన ఒక బహుమతి. ఇది న్యూయార్క్ నగరంలో లిబర్టీ ఐలాండ్లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యక్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తే.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికా కంట్రీకి వచ్చే జీడిపి ఇన్కంలో ఆల్మోస్ట్ 40% మిలిటరీకే స్పెండ్ చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని దేశాల కంటే అమెరికానే మిలిటరీకి ఎక్కువగా స్పెండ్ చేస్తుంది. ప్రపంచంలోనే మిలిటరీ పరంగా అయినా ఆర్థిక పరంగా అయినా అమెరికా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక ఫేమస్ పీపుల్ విషయానికి వస్తే ఒకప్పటి నుండి నేటి వరకు కూడా ఎన్నో వందల మంది చరిత్రను సృష్టించారు. వారిలో అబ్రహాం లింకన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మార్టిన్ లూథర్ కింగ్ నుండి నేటి కాలంలో బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ఎవాన్ ట్రంప్, జాయ్ బ్రిడన్, టైలర్ స్విఫ్ట్, దేవన్ జాన్సన్, జెఫ్ బెజోస్ ఇలాంటి ఎంతోమంది ఫేమస్ పీపుల్స్ అందరూ అమెరికన్సే. ఇక రిలీజియన్స్ విషయానికి వస్తే అమెరికాలో ఖచ్చితమైన సంఖ్యలో మతాలు ఉన్నాయని చెప్పలేము. అయితే క్రైస్తవ మతం 52% ప్రధాన మతంగా ఉంది. దానితో పాటు జుడాయిజం 24%, ఇస్లాం మతం 16%, హిందూ మతం 6%, బౌద్ధ మతం 1% మరియు ఇతర మతాలు 1% ఉన్నాయి. ఇక్కడ మత స్వేచ్ఛకు ఎలాంటి నిబంధనలు లేదు. ఎలాంటి మతాల వారైనా ఇక్కడ నివసించవచ్చు. ఇక శృంగార విషయాలకు వస్తే అమెరికాలో శృంగారాలు సర్వసాధారణంగా జరుగుతాయి. పెళ్లి కాకముందే 70% శృంగారంలో పాల్గొన్న వారే ఉంటారు.